హాయ్ ఫ్రెండ్స్. జగనన్న ఓడిపోయిన దాని గురించి జనాల కన్నా యూట్యూబ్లో ఎక్కువ సందడిగా ఉంది. గెలిచిన వారి సంబరాలు, ఓడిపోయిన వారి బాధ. యూట్యూబర్ చెప్పేదే, రాజకీయ విశ్లేషకుడు చెప్పేదే, రాజకీయ నేత చెప్పేదే, ఆఖరికి వ్లాగ్స్ అని ఇంకొక ఛానల్ అని పెట్టుకొని కూడా విశ్లేషణ చేసేదే. సరే, వీళ్ళంతా విశ్లేషణ చేస్తున్న మధ్యలో నువ్వెవరు అంటున్నారా? ఏం లేదు బాబాయ్, వాళ్ళే చెప్పగలేంది. నాకు ఒక మూడు మెయిన్ రీజన్స్ అని నేను అనుకుంటున్నా. అవి అవునా కాదా అనేది కామెంట్ రూపంలో మీరు చెప్పండి. 3 కారణాలు నేను అనుకుంటున్నా. దాంట్లో లాస్ట్ నుంచి వస్తా. 3వ కారణం ఏమంటే, ఆయన క్యాపిటల్ అనౌన్స్ చేశాడు 3 క్యాపిటల్స్ అని. దాన్ని డెవలప్ చేయలేదు. డెవలప్ చేయకపోగా అట్లీస్ట్ ఒక శంకుస్థాపన అన్న, ఒక రాయి వేసి ఇది కోర్టు, ఇంకొక రాయి వేసి ఇది అసెంబ్లీ, అలా ఏం చేయలేదు. రీజన్ ఏమి? అట్లీస్ట్ ఒక వీడియో అన్న క్రియేట్ చేసి ప్రీవియస్ గవర్నమెంట్ మాదిరి రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వడానికి ఇలా ఉంటుందేమో, రాజధాని వస్తే మా ఊరు అని చూడ్డానికి విజువలైజేషన్ కూడా ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయలేదు. ఈరోజు ప్రజలు క్యాపిటల్ లేదు అనడానికి కారణం ఏం తెలుసా? చంద్రబాబు క్యాపిటల్ అనౌన్స్మెంట్ కాదు, చంద్రబాబు క్యాపిటల్ గ్రాఫిక్స్. ఆ గ్రాఫిక్స్లో వాళ్ళు ఊహించుకున్నారు ఇలా ఉంటుంది మా భవిష్యత్తు అని. సో అందుకే క్యాపిటల్ లేకపోవడం వల్ల మేము ఎంతో కోల్పోయినామన్న ఒక ఆలోచనలోకి ప్రతిపక్ష నేతలు బాగా ప్రజల మైండ్లోకి తీసుకోగలిగారు. అక్కడ జగన్ గారికి ఫస్ట్ స్టెప్. రెండోది, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కార్యకర్త కానీ ఎవ్వరికి పని లేకుండా బటన్ నొక్కు డబ్బులు పడు, బటన్ నొక్కు డబ్బులు పడు. జనాలకి ఏమైపోయిందిరా అంటే, ఇది నా డబ్బు కాబట్టి వేస్తున్నాడు అన్న రీజన్లోకి, అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారు. దానికి కారణం కూడా ప్రతిపక్షమే. నీ డబ్బు నీకేస్తున్నాడు అన్న ఒక ఆలోచన మైండ్లో పెట్టేశారు జనాలకి. బాబాయ్, ఒక వ్యక్తి రాజకీయ నాయకుడికి దగ్గర అవ్వాలంటే ఒకటి భయమన్నా ఉండాలి, ప్రేమన్నా ఉండాలి. ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కార్యకర్తకి అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు మనకు తెలుసు అని ఎందుకు చెప్పుకుంటాం? మనకంటూ ఒక స్థాయి ఉంటుందని, 10 మంది మన దగ్గరికి వచ్చి సహాయం అడగాలని. ఇది రాజకీయ కార్యకర్తల దగ్గర కానీ, నాయకుల దగ్గర కానీ లేకుండా పోయింది. వాళ్ళ అవసరమే రాకుండా పోయేసరికి వాళ్ళు చేసిన మంచి అని చూసి ఓటు వేయడానికి జనాలకు అవకాశం లేదు. వాళ్ళని భయపడి ఓటు వేయలేకపోయినారు, ప్రేమించి ఓటు వేయలేకపోయినారు. ఇంకొకటి, ఆ 5 ఏళ్ళ అపోజిషన్లోనూ 5 ఏళ్ళ అధికారంలోనూ కంచు కోటల్ని నిర్మించుకోలేకపోయారు. 2014లో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం, 2019లో అధికార పక్షం. అంత వేవ్లో కూడా టీడీపీ 23 స్థానాలు నిలబెట్టుకోగలిగిందంటే కంచు కోటలు ఏర్పరచుకున్నది. ఈ కంచు కోట వైసీపీ ఏర్పరచుకోలేకపోయింది. ఈ క్యాండిడేట్లు మార్చడం వల్ల అది పెద్ద మిస్ఫైర్ అయిపోయింది. కంచుకోటను ఏర్పరచుకుంటే ప్రజలు ఎలా అయిపోతారు తెలుసా? నువ్వు ఎంత మంచోడు అన్నా కానీ ఆ క్యాండిడేట్కే ఓటేస్తారు. నువ్వు ఎంత పెద్ద పార్టీ రాని అతనికే ఓటేస్తారు. అది టీడీపీ చేయగలిగింది. నంబర్ 1 లాస్ట్ చెప్తానన్నాను కదా, జగన్ చేసిన మొదటి తప్పు ఏం తెలుసా? మెయిన్ ప్రజల్ని నమ్మడం. నిజం, ఏ పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం అన్నాడుగా. కానీ ప్రజలు ఏం చేశారు తెలుసా? పార్టీయే చూశారు, కులమే చూశారు, మతమే చూశారు, ఈ 3 చూశారు. ఆ 3 వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఓటేశారు. ఈ 3 రీజన్ వల్ల జగన్ గారు ఓడిపోయారు అనేది నా అభిప్రాయం. నేను అందరిని అనట్లేదు, ఆయనకి ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళనే అంటున్నాను. వాళ్ళని కూడా అనే హక్కు నీకు లేదంటారా? లేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. కానీ నేను హక్కుల గురించి చెప్పట్లేదు.
జగన్ గారి యొక్క ఏదైతే ఆయన డ్రాప్ అయిన పాయింట్స్ నేను చెప్తున్నా. కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి నిజాయితీ పనికిరాదబ్బా. కులమే చూస్తారు, మతమే చూస్తారు, పార్టీనే చూస్తారు. ఇది నా అభిప్రాయం. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అదలబా అని పక్కన పెట్టేసేయండి. థ్యాంక్ యూ.